ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. రోజుకో కొత్త పరిణామంతో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కుతోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత 68 ఏళ్ల మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఒక ఫ్లెక్సీ వివాదంతో మొదలైన విషయం చివరికి అరెస్ట్, కోర్టు వాదనలు, జ్యుడిషియల్ రిమాండ్ వరకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ వయసులో ఇలాంటి రాజకీయ చర్యలు అవసరమా? ఇది రాజకీయ కక్ష సాధింపేనా అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. ఈ ఘటన మొత్తం గుంటూరు జిల్లాలో ఒక ఫ్లెక్సీ వివాదంతో మొదలైంది. వైసీపీ ఆధ్వర్యంలో వైద్య కళాశాలల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శన నిర్వహించారు. అంబటి రాంబాబు మరికొందరు వైసీపీ నాయకులు ముందస్తు అనుమతి లేకుండా భారీ ర్యాలీ చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలకు అసౌకర్యం కలిగింది. పోలీసులు అడ్డుకున్నారు. కానీ అంబటి వారితో వాగ్వాదానికి దిగారు. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. గుంటూరు పట్టాభిపురంలో పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 132, 126(2), 351(3), 189(2), 190 కింద కేసు రిజిస్టర్ అయింది. అయితే ఇది కేవలం మొదలు మాత్రమే. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఇది తిరుమల లడ్డు వివాదంతో ముడిపడి ఉంది. చంద్రబాబు వ్యాఖ్యలు పవిత్రతను దెబ్బతీశాయని, లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించడం దారుణమని అంబటి విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వక్రీకరించబడి చంద్రబాబును దూషించినట్లు చెబుతున్నారు. ఆ క్రమంలోనే గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు అంబటిపై ఫిర్యాదు చేశారు. అలాగే నల్లపాడు ఎస్ఐ కూడా ఫిర్యాదు ఇచ్చారు. దీంతో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. బిఎన్ఎస్ సెక్షన్లు 126(2), 132, 196(1), 352, 351(2), 292, 35 కింద కేసులు బుక్ అయ్యాయి. ఈ ఆరోపణల మేరకు పోలీసులు అంబటి రాంబాబును అరెస్టు చేశారు. జనవరి 31న రాత్రి గుంటూరులోని అతని నివాసం వద్ద అరెస్టు జరిగింది. భారీ బందోబస్తు మధ్య అతన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనంపై దాడి చేశారు, వెంబడించారు. అంబటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబటి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులు నిరసనలు చేపట్టారు. అంబటి ఇంట్లో వస్తువులు ధ్వంసం చేసి రచ్చరచ్చ చేశారు. మహిళలు చెప్పులు, చీపుర్లతో ప్రదర్శన చేశారు. ఇదే సమయంలో పోలీసులు శాంతి భద్రతలు కాపాడటంలో విఫలమయ్యారని ఆరోపణలు వచ్చాయి. అరెస్టైన తర్వాత అంబటి రాంబాబు పోలీస్ స్టేషన్లోనే ఆదివారం రాత్రి 7 గంటల వరకు ఉన్నారు. ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ పరీక్షలు చేయించారు. ఫిబ్రవరి 1న ఆదివారం గుంటూరు ప్రత్యేక సివిల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ఇరువైపులా వాదనలు జరిగాయి. పోలీసుల తరపున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రిమాండ్ విధించాలని వాదించారు. అంబటి పోలీసులను దూషించారు, విధులకు ఆటంకం కలిగించారు, సీఎంపై ఉద్దేశపూర్వక దూషణలు చేశారని చెప్పారు. ఈ దూషణల వెనుక కుట్రదారులు ఎవరో తెలుసుకోవాలని, అంబటిని విడుదల చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని వాదించారు. అంబటి వ్యాఖ్యల వీడియోను జడ్జికి చూపించారు. అంబటి తరఫున సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సమాజంలో అలజడి రేపేందుకు ప్రభుత్వం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిందని, అంబటి ఆ ఫ్లెక్సీలను తొలగించాలని కోరారని చెప్పారు. ఈ నేరాలకు అంబటికి సంబంధం లేదని, నమోదైన కేసులన్నీ 7 ఏళ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉందని, రిమాండ్ వద్దని కోరారు. అంబటికి 68 ఏళ్ల వయసు, లాయర్, మంత్రి, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారని గుర్తు చేశారు. పోలీసులు తనపై దాడి చేశారని, ప్రభుత్వం నుంచి ఒత్తిడొచ్చిందని సీఐలు చెప్పారని అంబటి జడ్జికి వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 13 వరకు రిమాండ్ ఉంటుంది. దీంతో అంబటిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపించారు. భారీ పోలీస్ ఎస్కార్ట్ మధ్య అతన్ని జైలుకు తరలించారు. సోమవారం ఉదయం 4:05 జైలు ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. ఈ ఘటనపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ నేతలు అరెస్టును హేయమని, టీడీపీ నియంతృత్వ పాలనకు నిదర్శనమని మండిపడుతున్నారు. ఈ
ఈ అరెస్టుపై రాజకీయ దుమారం చెలరేగింది. వైసీపీ నేతలు ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. అంబటి భార్య విజయలక్ష్మి ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ కుటుంబానికి భద్రత కల్పించాలని, అక్రమ నిర్బంధాలపై చర్యలు తీసుకోవాలని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు టీడీపీ నేతలు అంబటి వ్యాఖ్యలు అసభ్యకరమని, అరెస్టు పూర్తిగా చట్టబద్ధమేనని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అంబటి అరెస్టుకు మద్దతుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ దూషణలు, విధులకు ఆటంకం, సీఎం వ్యాఖ్యలకు సంబంధించినవే కావడంతో ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో దమ్ముంటే అరెస్ట్ చేయండి అని అంబటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే 68 ఏళ్ల వయసులో జైలు జీవితం అవసరమా? ఇది రాజకీయ పోరాటమా లేక రాజకీయ కుట్ర అనే చర్చలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అంబటి రాంబాబు కేసు భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతుందో, కోర్టుల నిర్ణయాలు ఏమవుతాయో వేచి చూడాలి.